రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ఇటీవలే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వయంగా స్వీకరించడం గర్వకారణమని అన్నారు. పార్టీ అభివృద్ధి బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ ముందుకు రావాలని ఆయన కోరారు. సామాజిక న్యాయం, పారదర్శక పాలన, యువతకు అవకాశాల కల్పనపై నిలబడి ఉన్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించి రాష్ట్రంలో జనసేనను మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. దీనిలో భాగంగా 18 ఏళ్లు నిండిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వారిని ఉద్యమం ద్వారా సభ్యత్వంలో చేర్పిస్తామని అప్పలనాయుడు అన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామనాయుడు, బొత్స మధు, కోనిశెట్టి మురళీకృష్ణ, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, వాసా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించి అక్కడి నుంచి ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా నిజాయితీగా ప్రజల పక్షాన్ని పనిచేయాలి. వారి అనుచరులు కానీ, వారి అభిమానులు కానీ, నాయకులు కానీ, కింద ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ప్రజల పక్షాన పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో స్థాపించినటువంటి పార్టీ మరి రేపు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం చేస్తాను. మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. మరి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లోకి వచ్చే విధంగా ఈ యొక్క మార్చి 14 లోపు ఈ సభ్యత్వ కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన. దాన్ని రేపు 26వ తారీఖు నుంచి సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు ప్రక్రియ అనేది ప్రారంభం చేస్తూ ఉన్నాం. మరి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా ఈ యొక్క సమాజం మేలు కోరుకునేటువంటి, ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునేటువంటి మరి పౌరులందరూ కూడా ఏదైతే ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలి అన్నటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలని, మా యొక్క జన సైనికుల్ని సంప్రదించవలసిందిగా. అదేవిధంగా ఇంతకుముందు జనసేన పార్టీ సభ్యత్వాన్ని జాయిన్ చేసేటువంటి వాలంటరీ అనేటువంటి పిలిచేవాళ్ళు. కానీ ఈ రోజున ఏంటంటే మా నాయకులు దాన్ని ఆలోచన చేసి మరి సాధకులుగా ఒక నామకరణ చేశారు. అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రేరేపించి మరి ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో, లేదంటే ఎవరైతే ఈ సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రదాతలుగాను, మరి సభ్యత్వం తీసుకునేటువంటి వాళ్ళని ఉద్యమిగాను ఈ రకంగా నామకరణం చేసి రేపు 26 నుంచి ముందుగా వారం రోజుల ముందు నుంచి మరి పిఠాపురంలో ఆల్రెడీ ఈరోజు రేపు స్టార్ట్ అవుద్ది. మరి రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు రేపు 26 నుంచి ప్రారంభం కావుతూ ఉన్నాయి. చాలామంది ఈ మధ్యకాలంలో మరి సభ్యత్వం తీసుకుంటామని చెప్పేసి మా దగ్గరికి రావటం, లేదా కొంతమంది ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. రేపు 26వ తారీఖు నుంచి అన్ని డివిజన్స్లో మా యొక్క జనసేన పార్టీ నాయకులు ఏదైతే ఇప్పుడు సాధకులుగా అంటున్నామో వారికి ఆ లింకులు ఇచ్చి మరి డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగాను అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దాదాపు ఏలూరు నియోజకవర్గంలో ఒక 20,000 సభ్యత్వాలకి మరి జాయిన్ అవుతారన్నటువంటి ఆలోచన మాకుంది. ఆ వైపుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పార్టీ ఆలోచన చేయనటువంటిది జనసేన పార్టీ, జనసేన కార్యకర్త నాయకులకి రక్షణగా ఉండాలన్నటువంటి భావనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఏదైనా ప్రమాదంలో కానీ లేదా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా ఆ ఆలోచన కార్యకర్త కోసం ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఈ రోజున జనసేన పార్టీ ఆ నినాదాన్ని తీసుకొస్తూ ఉంది. దీని అందరూ కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.